టీడీపీ జనసేన తొలి జాబితాపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించడంపై అంబటి సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ పల్లకి మోయడానికే పనికొస్తారంటూ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఈ రోజు జనసేన అలాగే టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించడాన్ని వైఎస్ఆర్సీపీ కూడా స్పందించింది. ముఖ్యంగా జనసేనకు కేటాయించినటువంటి సీట్లకు సంబంధించి మంత్రి అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితం వ్యంగ్యంగా ట్వీట్ చేయడం జరిగింది. పల్లకి మోయడానికి తప్ప పావుల వంతు సీట్లు కూడా సాధించడానికి పవన్ కళ్యాణ్ పనికి రాలేదు అంటూ కూడా ఆయన సెటరికల్ గా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ముందు నుంచి కూడా చెప్తుందండి, జనసేనకు సీట్ల కేటాయింపు విషయంలో జనసేన ఒక పార్టీ కేడర్ అంతా కూడా 3% సీట్లు కావాలి, 60 సీట్లు కావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అనేక సమావేశాలు నిర్వహించిన తర్వాత జనసేనకు 20 నుంచి 30 లోపే సీట్లు కేటాయింపు జరుగుతుందంటూ కూడా చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అప్పటి నుంచి కూడా జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించాలని వీళ్ళు అంటున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ను కూడా వ్యంగ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 24 సీట్లకి పవన్ కళ్యాణ్ పరిమితం అయ్యారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు తన సొంత నియోజకవర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ మొదటి లిస్ట్ లో ప్రకటించలేకపోవడం అనేది కూడా దురదృష్టకరం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా పల్లకి మోయడానికే తప్ప పావుల వంతు సీట్లు కూడా సాధించలేకపోయాడు పవన్ కళ్యాణ్ అంటూ అంబటి రాంబాబు చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పొచ్చు. అంబటి ఒక సందర్భంలో అన్నాడు, జనసేనకి మహా అంటే 20 నుండి 25కి మించి స్థానాలు ఉండవు అని చెప్పేసి. అనుకున్నట్లుగానే అంబటి జోస్యం ఫలించింది అనుకోవచ్చా? అంటే ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా చెప్తున్నారు జనసేనకు 25 నుంచి 30 సీట్లు మాత్రమే ఉంటాయి. ముఖ్యంగా అయితే ఇటీవల అయితే కొంతమంది 20 నుంచి 25 సీట్ల మాత్రమే జనసేనకు కేటాయింపు ఉంటుంది, 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే కేటాయింపు ఉంటుందంటూ కూడా వైసీపీ నేతలు చెప్తూ వస్తారు. ఇందులో భాగంగానే ఈ రోజు సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా తుది నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు. కాబట్టి జనసేనకు 24 అసెంబ్లీ సీట్లతో పాటు 3 పార్లమెంటు సీట్లను టీడీపీ కేటాయించింది. కాబట్టి దానికి సంబంధించి ఈ రోజు అవి అఫీషియల్ గా ప్రకటన కూడా చేశారు. అయితే ముఖ్యంగా టీడీపీ నుంచి మొత్తం 94 స్థానాలకు ప్రకటన చేయగా జనసేన కేటాయించినటువంటి 24 స్థానాల్లో కేవలం 5 స్థానాలకు మాత్రమే పవన్ కళ్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారు. అంటే ఇచ్చినటువంటి 24 స్థానాలకు కూడా అభ్యర్థులు లేరా అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా టీడీపీని కాకుండా జనసేన అయితే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంబటి లాంటి కామెంట్స్ కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు. అయితే 24 సీట్లతోనే పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తారా మా పైన అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేయడం జరిగింది. ఇక వీటితో పాటు అంటే ముఖ్యంగా జనసేన కేటాయించినటువంటి సీట్లకు సంబంధించి ప్రకటించినటువంటి అభ్యర్థులకు సంబంధించి మిగిలినటువంటి అభ్యర్థులను కూడా చంద్రబాబే ఖరారు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు అటు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానికి సంబంధించి కూడా చంద్రబాబే ఫైనల్ చేయాలి. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా తన స్థానాన్ని ప్రకటించుకోలేకపోయారంటూ కూడా సజ్జల కూడా చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తాం. ఏదైనప్పటికీ కూడా జనసేన కేటాయించినటువంటి సీట్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీ సెటైర్లు అయితే వేస్తూ కామెంట్ చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్ దుర్గా, థ్యాంక్ యూ.